టీవీటీ న్యూస్. వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు విరివిగా ముందుకు రావాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కళ్ళ మాధవి పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొత్తకోట ప్రసాద్, పార్థసారథి మరియు తూర్పు కాపు సంఘం సహకారంతో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సుమారు 2500 భోజన, వాటర్ బాటిల్ వాహనాలను ఎమ్మెల్యే గళ్ళ మాధవి జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా గళ్ళ మాధవి మాట్లాడుతూ వరదలతో సర్వం కోల్పోయిన ప్రజల్ని ఆదుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారని, 4 రోజులుగా వరద ముంపుతో చిక్కుకొని సర్వం కోల్పోయిన వారికి సహాయ చర్యలు అందించేందుకు ప్రజలు ముందుకు రావాలని, బుడమేరకు గత 2 దశాబ్దాలలో ఎన్నడూ లేనంత వరద రావడం వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారన్నారు. వందల ఇళ్లు కూలిపోయి ఇంట్లో సామాన్లు, నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయన్నారు. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన ఎంతైనా ఉందని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, దాసరి జ్యోతి, రమణ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ టీవీ న్యూస్.